చెబుతాం. సోదయమ్మ సోదయ్. ఓ సోదమ్మ ఇలా రా, ఇక్కడ కూర్చో. పుణ్యటను అయినష్టం పలుకు. హరిత విప్లవ పిత స్వామినాథన్ పలుకు. క్షీర విప్లవ పిత కురియన్ పలుకు. నా నోట ఎప్పుడు సైన్స్ మాటే పలుకు. పలుకు తల్లి పలుకు, నీకే కష్టం వచ్చిందో చెప్పు తల్లి. నా పాడి గేదె పొలానికి పోయి ఇంటికి రాలేదు. 3 రోజులైంది. ఏ దిక్కుకు పోయిందో కొంచెం మంత్రం వేసి చెప్పు సోదమ్మా. ఇలా కొన్నిటను అయినష్టం పలుకు. నీకేదే యాడుందో నాకేమి తెలుసే. నీకెంత తెలుసో నాకంతే తెలుసు. మంత్రాలు లేవమ్మా, తంత్రాలు లేవమ్మా. రోజు నీకేదే ఏ దిక్కు పోతుందో ఆ దిక్కులోనే వెతికించావమ్మా. నీకేదే నీకు దొరుకుతుందే తల్లి. ఇంకేంటే తల్లి నీ కష్టమమ్మా. అట్లానా? సరే, ఇది కూడా చెప్పు. నా పిల్లకి ఏం దయ్యం పట్టిందో అమ్మా. ఉండుండి విచ్చుకుపోతుంది. చిన్నప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉండేదో. తాయితీ కూడా కట్టించాం. ఏదైనా పూర్తి చేయించమంటావా? ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా బిడ్డకు బాగైతే చాలు. ఇదా కొన్నిటను అయినష్టం పలుకు. వైద్య శాస్త్ర పలుకు వైరాలసి పలుకు. దెయ్యాలు లేవు, గియ్యాలు లేవు. నీ బిడ్డకు పోషకాలోపం, రక్తంలో ఐరన్ తగ్గి ఉంటుంది. కౌమార దశలో ఎదిగే పిల్లలకు నీ బిడ్డకు పప్పు ఆకుకూరలు పెట్టు. పల్లీలు బెల్లము డ్రై ఫ్రూట్స్ తినిపించాలి. ఫలితం లేకపోతే డాక్టర్కి చూపించు. ఇంకేంటే తల్లి నీ కష్టమమ్మా. సరే కానీ ఇది కూడా చెప్పు. మా చెల్లెల బిడ్డకి అమ్మవారు పోసింది. రోజు పసుపు తాగిస్తారు. మంచిదేనంటావా? పసరు కూడా పోయించమంటావా? వైద్య శాస్త్రం పలుకు వైరాలసి పలుకు. ఆ పిల్లకొచ్చింది తట్టు వైరస్ అమ్మా. వైరస్కు ఏ మందు పట్టే వద్దే తల్లి. పూర్తిగా విశ్రాంతి అవసరం తనకు. ద్రవరూప ఆహారం ఇవ్వాలే తల్లి. 9 నెలల నుండి ఏడాదిలోపు మెజిల్ వ్యాక్సిన్ వేసి ఉంటానే. తట్టు రాకపోయేదే తల్లి. సరే సోదమ్మ, ఇది కూడా చెప్పు. మా పిల్లవాడు 10వ తరగతికి వచ్చాడు. ఇదివరకు బాగానే బడికి పోయేవాడు. ఇప్పుడేమైందో ఏమో. ఇప్పుడు సరిగ్గా బడికి పోవడం లేదు. మొన్న మార్కులు తక్కువ వచ్చాయంట. మేడం గారు బడికి పిలిపించి చెప్పారు. ఏ గాలి తోచిందో అమ్మ నా బిడ్డకి. ఏ గాలి లేదు, ఏ ధూళి లేదు. చదువులో మార్పు వచ్చిందే తల్లి. సీసీ పద్ధతి వచ్చింది ఇప్పుడు. భావనలు బాగా వంట పడ్డాయే. బట్టీలు గిట్టీలు చల్లవే తల్లి. నీ కొడుకులో మార్పు వచ్చిందే తల్లి. ప్రయోగాలు ప్రాజెక్టులు చెయ్యాలి వాడు. ఒకసారి సబ్జెక్ట్ టీచర్ని కలువు. ఏమి చెయ్యాలో చెప్తారు వారే. అవును, నాకు ఈ ఆలోచన తోచనే లేదు. అవును సోదమ్మ, ఇన్ని విషయాలు నీకైనా తెలుసా? సైన్స్ అంటే నాకు ఎంతో ఇష్టం. ప్రజల్లో ఎన్నో నమ్మకాలుంటాయి. సమాజాన్ని బాగు చేయాలి. అందుకనే నేను ఇంకా సోది చెప్తున్నానమ్మా. నా బంగారు కొండ మాటల్లోనే వచ్చేసింది నా గేదె. ఇన్నా 50 రూపాయలు తీసుకో. నీ డబ్బులు నాకెందుకే తల్లి. బయట ఉన్న ప్రజలకు చెప్తున్నా. అది కూడా ఇందులో ఒక భాగమే అమ్మ. మూఢనమ్మకాన్ని అంటువ్యాధిగా భావించి నిర్మూలించాలి. అది మీ అభివృద్ధికి అన్ని విధాలుగా దోహదపడుతుంది. టెక్నాలజీలో మనం సర్వేగంగా దూసుకుపోతున్న ఈ తరుణంలో అవిశ్వాసాలను వదిలిపెట్టి విజ్ఞానాన్ని స్వీకరించాలి. సమాజాన్ని మెరుగుపరచాలి. ధన్యవాదాలు.